వైశ్య సంఘాల రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వాటిపై రాజకీయ జోక్యం లేకుండా చూడాలని వైశ్య సంఘాల ప్రతినిధులు కోరారు. తమ సంఘీయులు అన్ని పార్టీలో ఉన్నారని, పార్టీలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. లాలా చెరువు రోడ్డులోని వైశ్య హాస్టల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కోట్ల కనకేశ్వరరావు, మద్దుల మురళీకృష్ణ, పందిరి వీరభద్ర స్వామి, ఇన్నమూరి శ్రీరామచంద్రమూర్తి, ఇన్నమూరి దీపు తదితరులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వైఎంవి ఏ హాలుకి లిఫ్ట్ ఏర్పాటు విషయంలో వస్తున్న వార్తలకు వివరణ ఇచ్చారు. పాతబడిన వైశ్య విద్యార్థుల వసతి గృహాన్ని అభివృద్ధి చేసేందుకు పెద్దల సహకారంతో సుమారు 1 కోటి వెచ్చించి గదులు నిర్మించి ఉచిత వసతి కల్పిస్తున్నామని వివరించారు. ఇటీవల వైఎంవి ఏ హాలుకి లిఫ్ట్ పెట్టాలని భావించి ఖాళీ స్థలానికి కొంత పరిహారం కూడా ఇచ్చామని, లిఫ్ట్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు తీసుకోలేదని, ఎవరి నుంచి వివరాలు కూడా అడగలేదని స్పష్టం చేశారు. వైశ్య సంఘానికి చెందిన వారి సహకారంతో సొంత నిధులతోనే లిఫ్ట్ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే సదుపాయం కల్పిస్తుంటే కొంతమంది నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ విషయంలో మాజీ ఎంపీ భరత్ జోక్యం ఎందుకని ఇన్నమూరి దీపు ప్రశ్నించారు. పెంటపాటి సుభాష్, కక్కిరాల బుచ్చిరాజు, పులవర్తి లక్ష్మణస్వామి, మైలవరపు నాగేంద్రప్రసాద్, తొంటెపు ప్రభాత్, పచ్చిగోల సురేష్ కుమార్, గ్రంథి రాజా తదితరులు పాల్గొన్నారు. ఎంపీ మార్గాన్ని భరత్ వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళందరినీ పంపిస్తున్నాడు. వైఎంబీఏకి రాను కొంచెం చారిటీ పెరగడం, అలాగే కొంచెం వృద్ధులు పెద్దలు రావడం జరుగుతుంది. ఆ దృష్టి పెట్టుకుని పక్కన ఈ వరకు ఖాళీ స్థలం ఉందని ఒక అప్పుల్లో కొంతమంది వ్యాయామ కళాశాల వైఎంబీఏ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవడం జరిగింది. ఎలా అంటే ఇంచుమించు ఒక 11 లక్షల రూపాయలు మేము ఇచ్చి వాళ్ళ దగ్గర మా పెద్దలు శివరామ సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగానే మాకు ఇవ్వడం కూడా జరిగింది. అది లిఫ్ట్ పెట్టడం, అలాగే లిఫ్ట్ కూడా ప్రారంభించడం జరిగింది. లిఫ్ట్ పూర్తి అవ్వడం సందర్భంగా కొంతమంది దళారులు వచ్చి అది మాదే అని చెప్పడం జరుగుతుంది. కానీ అదంతా వాస్తవం. అక్కడ లిఫ్ట్ కట్టి తీరుతాం, అది మాకు ఉపయోగం, మా గురించి ఉపయోగం కాదు, మొత్తం అక్కడ ఉపయోగించుకునే ప్రతి ఒక్క వ్యక్తికి లిఫ్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఆ చిన్న సదుపాయం చేయకపోతే అక్కడ వచ్చిన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మెట్లెక్కి పైకి రావడానికి, వాళ్ళు సంతోషంగా కాలం గడపడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరిని డబ్బులు అడగలే. మేము అక్కడ మా కులంతో సంబంధించిన మనుషుల దగ్గర నుంచే మేము వసూలు చేసి మేము కడుతున్నాం. ఎవరిని రూపాయలు అడగడం కానీ, మేము లేకపోతే ఎక్కడి నుంచో, లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచో, ఇంకో చోట నుంచో, ఇంకో నుంచో డబ్బులు తీసుకోవడం కానీ జరిగింది ఏమీ లేదు. మా సొంత రూపాయలతో ప్రజలకి ఉపయోగపడేలాగా, ప్రజలకి సౌకర్యార్థం మేము చేస్తున్న పనులకి కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారు. ఆ అడ్డు మేము ఎలా తొలగించుకోవాలో మా పెద్దలందరికీ బాగా తెలుసు. మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎవరో ఏ రకంగానూ మా మీదకి వచ్చారంటే మేము సంఘటితంగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటాం. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వారం ఒక్కో డాక్టర్ వచ్చేవాడు, వైశ్య డాక్టర్. అందరికీ ట్రీట్మెంట్ చేయడం, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఆనాటి తాలూకు మనుషులకి మాది అన్నది మేము గొడవ పడడానికి ఇష్టం లేక వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రజా ఉపయోగం కోసం ఈవేళ మేము ఇది నిర్మించడం జరిగింది. రేపు పొద్దున అది డాక్యుమెంట్స్ పరిశీలిస్తాం. ఒకవేళ కాదు అని అంటే మున్సిపాలిటీలో ఏదైనా ఛార్జెస్ కావాలంటే పెడితే కట్టేస్తాం. దాంట్లో ఏమీ ఇది లేదు. కాకపోతే వాళ్ళని అంగీకరించి మేము కట్టుకున్న తర్వాత సోకాళ్ళు చాలామంది పెద్దలు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఎవరెవరు అసలు వాళ్ళ మొహాలు కూడా తెలియట్లా నాకు. అక్కడ బ్యానర్ పెట్టి ఏదో పిల్లోడితోటి ఏదో చూడండి బాక్సింగ్ చేశాను అది ఇది అన్నట్టు చూపెడుతున్నారు.